తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచింది. కానీ ప్రాంతీయ అసమానతల మీద చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అభివృద్ధి కేంద్రీకరణ, రాజకీయ నాయకుల సొంత ప్రాంతాలకే ప్రాధాన్యత అనే ఆరోపణలు తరచుగా వినిపిస్తున్నాయి. గత 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అదే తరహా విమర్శలు దక్షిణ తెలంగాణపై వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేట, దాని చుట్టుపక్కల ప్రాంతాలైన ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల అభివృద్ధిపై దృష్టి పెట్టారనేది ప్రధాన ఆరోపణ. కొండ పోచమ్మ సాగర్, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ, ఇతర మౌలిక వసతుల కల్పనలో ఉత్తర తెలంగాణకే ఎక్కువ నిధులు, ప్రాజెక్టులు కేటాయించారని విమర్శకులు వాదిస్తారు. దీనివల్ల దక్షిణ తెలంగాణ, ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో అభివృద్ధి వెనుకబడిపోయిందని ఒక వాదన ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక విమర్శల దిశ మారింది. ఆయన ఇతర కాంగ్రెస్ బలమైన నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు దక్షిణ తెలంగాణకు చెందిన వారు కావడంతో అభివృద్ధి మొత్తం దక్షిణ తెలంగాణ వైపు మళ్లుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు దాని చుట్టుపక్కల దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో అనేక కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు ప్రతిపాదిస్తున్నారు. కొత్తగా ప్రారంభించిన సబ్ రిజిస్టర్ కార్యాలయాల నిర్మాణం ఒక ఉదాహరణ. సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లుగా ఈ కార్యాలయాలను విమానాశ్రయాలను 5 స్టార్ హోటల్స్ లో ఉండే సదుపాయాలతో నిర్మిస్తున్నారు. 3 ఎకరాలకు పైగా స్థలంలో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 కోట్లతో అపర్ణ సంస్థ ఈ కార్యాలయాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టును మొదట దక్షిణ తెలంగాణలో ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కూడా ఇలాంటి సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు వాటిని పట్టించుకోకుండా సొంత ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతల చర్చను మళ్లీ తెరపైకి తెచ్చాయి. కేసీఆర్ అయినా రేవంత్ అయినా తమ సొంత ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు కొనసాగుతున్నాయి. ఇది కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమా, లేక నిజంగానే ప్రాంతాల మధ్య అభివృద్ధి అంతరం పెరుగుతోందా అనేది ఆలోచించాల్సిన విషయం. ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమతుల్య అభివృద్ధి సాధించడమే నిజమైన సవాలు. ప్రాంతీయ విమర్శలను పక్కన పెట్టి రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తేనే తెలంగాణ ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ ప్రాంతీయ వాదనలు భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటాయి.